Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 7. ఏంటి మీకు కామెడీగా ఉందా అని అంది కోపంగా. లేదు, ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంది అని అంటూ అతను బాడీ విరుచుకోవడంతో, కండలు తిరిగి ఉన్న అతనిని చూస్తూ ఆమె మొహం తిప్పుకోవడంతో, ఏంటి అలా మొహం తిప్పుకుంటున్నావు? నన్ను ఇలా చూసి పడిపోతానని భయపడుతున్నావా అని అడిగేసరికి, అంత లేదు, ఇంతోటి బాడీ మూవీస్లో నేనెప్పుడు చూడలేదు అనుకుంటున్నారా అని దక్ష వెటకారంగా చెబుతూ ఉంటే ఆమె బుగ్గలు నొక్కిపట్టి తన వైపు మొహం తిప్పుకొని, ఇంకెక్కడ కనిపించినా సరే నీకు నేనే గుర్తు రావాలి అనగానే, ఏంటండి మీ మ్యాన్ హ్యాండ్లింగ్ అని అడిగింది కోపంగా. మరి నువ్వు అమ్మ బొమ్మ అంటే మాట వినట్లేదు కదా బేబీ, అందుకే నా స్టైల్లో నీకు చెప్తున్నాను అనగానే, ప్లీజ్ అండి మా ఇంటికి వెళ్తాను, కావాలంటే నేను ఎలా ఉన్నానో, నా హెల్త్లో ఎంత ప్రోగ్రెస్ ఉంది అనేది నేను మీకు రోజు ఫోన్ చేసి చెప్తాను, ప్లీజ్ మా ఇంటికి పంపించేయండి అని రిక్వెస్ట్ చేయడంతో, నథింగ్ డూయింగ్, నువ్వెక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పడంతో ఇంకా గట్టిగా దక్ష రాగాలు తీయడంతో ఆ ఏడుపుకి విశ్వనాథ్, వసుంధర పరిగెత్తుకొచ్చారు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, కాలు నొప్పిగా ఉందా అని అడుగుతూ వసుంధర రావడంతో, లేదండి మా ఇంటికి పంపించమంటే మీ అబ్బాయి అస్సలు నా మాట వినిపించుకోవట్లేదు, పెళ్లికి ముందే ఇలా ఉన్నాడంటే పెళ్ళైన తర్వాత అసలు మీ అబ్బాయి నన్ను లెక్క చేయడమో కదా అని రాగాలు తీస్తూ ఉంటే వసుంధరకి నవ్వొచ్చింది. వాడు కొంచెం మొండివాడే కానీ నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు, నిన్ను చూసుకోవడానికి నేను కూడా ఉన్నాను కదా అని అంటూ ఉంటే, మీరెవరూ నాకొద్దు, నేను మా ఇంటికి వెళ్తాను అంటూ ఉంటే, షటప్ అని అరిచాడు కర్ణ. దాంతో దక్ష భయపడిపోయి కర్ణ వైపు చూస్తుంటే, ఒరే మెంటల్, ఎందుకురా అలా అరుస్తున్నావు, అసలే ఆ అమ్మాయి బెదిరిపోతుంటే అని విశ్వనాథ్ తిట్టడంతో, చూడు నాకు క్రయింగ్ బేబీస్ అంటే నచ్చరు అని ఆల్రెడీ చెప్పేశాను, అగెయిన్ నువ్వు నాకు ఏడుస్తూ కనిపించావంటే మాత్రం మర్యాదగా ఉండదు అని చెబుతున్న కర్ణ దగ్గరికి వచ్చి, బేబీ హవ్ ఆర్ యూ అంటూ ఒక అమ్మాయి కౌగిలించుకోవడంతో దక్ష గుడ్లు మిటకరించి చూస్తుంటే వసుంధర, విశ్వనాథ్ తల పట్టుకున్నారు. హేయ్ నువ్వెప్పుడొచ్చావు అని ఆమెని విసురుగా లాగి పక్కన పడేయడంతో ఆ అమ్మాయి మొహంలో ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ కనిపించకపోవడం దక్షకి ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తే, అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎందుకలా వచ్చి హీరో బాబు గారిని హత్తుకుందో అర్థం కాక ఇద్దరిని చూస్తూ ఉంటే, ఏంటి బేబీ, నేను నీ కోసం ఆస్ట్రేలియా నుంచి ఇంటికి కూడా వెళ్లకుండా పరిగెత్తుకొస్తే నువ్వు ఇలా మాట్లాడడం ఏమీ బాగాలేదు అని వయ్యారాలు పోయింది ఆ అమ్మాయి. స్టాప్ దిస్ నాన్సెన్స్ అని కర్ణ అరవడంతో ఉలిక్కిపడి ఆ అమ్మాయి అటెన్షన్ మోడ్లోకి వచ్చేస్తే, అసలు నీ ఫేస్ నాకు చూపించొద్దు అని చెబుతున్నా ఎందుకు ఇలా ఇరిటేట్ చేస్తున్నావని అరుస్తూ ఉంటే, బికాజ్ ఐ లవ్ యూ బేబీ అని చెప్పడంతో దక్ష కళ్ళు పెద్దవి చేసి చూసింది. షటప్ అని కర్ణ అరవడంతో దక్ష తల పట్టుకుంటే ఆ అమ్మాయి దక్ష వైపు చూసి, ఈ అమ్మాయి ఎవరు, మీ సిస్టరా, నీకు ఒక సిస్టర్ ఉందని నాకు ఇప్పటి వరకు తెలియదే అని ఆ అమ్మాయి అంటూ ఉంటే ఆ అమ్మాయి గొంతు పట్టుకుని, చంపేస్తాను, షీఈ్ నాట్ మై సిస్టర్, షీఈ్ మై ఫియాన్సీ అని చెప్పడంతో ఆ అమ్మాయి మాడిపోయిన మొహంతో చూస్తూ ఉంటే దక్ష మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఇద్దరిని అదోలా చూస్తోంది. బేబీ ఏం మాట్లాడుతున్నావు అనగానే, మళ్ళీ బేబీ అన్నావనుకో అంటూ ఆ పక్కనే ఉన్న పండ్ల బుట్టలో నుంచి కత్తి తీసి నాలుకని కట్ చేసి దాంతో కైమా చేస్తాను అని కర్ణ సీరియస్గా చెప్పేసరికి ఆ అమ్మాయి భయపడుతూ ఉంటే, మీరంటే అంత ప్రేమ చూపిస్తున్న ఆ అమ్మాయిని వదిలేసి నా వెంట పడుతున్నారు అని అడిగింది దక్ష. కర్ణ దక్షకి ఒక లుక్ ఇచ్చి, జస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందో చూడు అంతే, ఈ సీన్లో నీకు డైలాగ్స్ లేవు అని చెప్పడంతో దక్ష కోపంగా కర్ణ వైపు చూస్తుంటే, అర్థమైందా, తను నాకు కాబోయే వైఫ్, చూసావా సింపుల్గా ఎంత హాట్గా ఉందో అనగానే ఆ అమ్మాయి కోపంగా చూస్తూ, నాకంటే హాట్గా ఉందా, చూడు వన్ పీస్ డ్రెస్లో నీ కోసమే హాట్గా రెడీ అయ్యి వస్తే అలా ఫుల్గా కప్పేసుకుని కట్టుకున్న అమ్మాయి నీకు హాట్గా అనిపిస్తుందా అని అడిగింది. హాట్గా ఉండడం అంటే నీ దృష్టిలో వన్ పీస్ డ్రెస్ వేసుకొని బొక్కల గుడులాగా ఉండే జీరో సైజ్ బాడీ అని చెప్పుకునే బాడీతో ఓవర్గా వేసుకునే మేకప్, కానీ నాకు ఇలా న్యాచురల్ బ్యూటీలే కావాలి, షీఈ్ బ్యూటిఫుల్ అని దక్ష వైపు చూస్తూ ఇంటెన్స్డ్గా చెప్పడంతో దక్ష తడబడి మొహం తిప్పుకుంది. ఆమె సిగ్గు చూసి అతని పెదవుల చివర నవ్వు నిలిస్తే ఆ అమ్మాయి మాత్రం, నేను ఒప్పుకోను, ఇలా జరగడానికి నేను అస్సలు ఒప్పుకోను, నువ్వు నన్నే పెళ్లి చేసుకొని తీరాలి అని చెబుతూ ఉంటే ఆ అమ్మాయి మెడ పట్టుకుని బయటికి తీసుకువెళ్ళి పని వాళ్ళని కోపంగా చూస్తూ, దీన్ని ఇంకోసారి ఇంట్లోకి రానివ్వద్దు, ఇంకొకసారి ఇది ఇంట్లో కనిపిస్తే మీరు ఈ ఇంట్లో కనిపించరు అని కోపంగా చెప్పి
దక్ష దగ్గరికి వచ్చి హౌ ఆర్ యూ ఫీలింగ్ బేబీ అని అడుగుతూ ఆమె మెడ మీద చేయి వేయడంతో కంగారు పడి పక్కకి జరిగేసరికి హే కాలు నొప్పొస్తుంది అని అన్నాడు. ఆ అమ్మాయికి మీరంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది. మరెందుకు మీరు ఆ అమ్మాయిని పట్టించుకోవట్లేదు? మరీ మీరు చెప్పినంత ఘోరంగా ఏమీ లేదు. చాలా అందంగా ఉంది అని అంది దక్ష. అందంగా కాదు, 1 ఇంచు మందంగా మేకప్ వేసింది అనగానే అతని కామెంట్కి ఎంత దాచుకున్నా ఆమెకి నవ్వు ఆగకపోవడంతో కర్ణ ఆమె వైపు చూస్తూ ముందుకు వంగి పెదవుల మీద ముద్దు పెట్టడంతో షాక్ అయ్యి అతని వైపు చూస్తూ ఉంటే అలా చూడకు, నాకు వేరే ఆలోచనలు వస్తాయి అన్నట్టు ఇది మన రూమ్. పెళ్ళయ్యాక నువ్వు నేను నుంచి మనంగా మారబోయే రూము. నిన్ను మన రూమ్లోకి తీసుకొచ్చాను అనగానే ఏంటి అంటే మీరు కూడా నాతో పాటు ఉంటారా అని దక్ష షాక్ అవ్వడంతో అఫ్కోర్స్ ఇది నా రూమ్ అయినప్పుడు నేను కూడా ఇందులోనే ఉంటాను కదా అనగానే నేను ఒప్పుకోను అని అరిచింది. హలో, దిస్ ఈజ్ మై రూమ్, నీ బోర్డు పర్మిషన్ ఎవడు అడిగాడే అని అనడంతో వేనా అని అంది షాక్ అయ్యి. నువ్వు నా పెళ్ళం అయినప్పుడు ఏమే రావే ఒసై అని పిలుస్తాను కానీ నీలాగా రెస్పెక్ట్ ఇచ్చి ప్లూరల్లో పిలుస్తాను అనుకుంటున్నావా అనగానే చూడండి, మీరు చాలా దూరం వెళ్తున్నారు, ఇది అస్సలు కరెక్ట్ కాదు. పెళ్లి పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి, అలాంటిది జస్ట్ మనది మాటల వరకే ఆగింది. అప్పుడే మీరు ఇలా బ్రేకులు వదిలేసిన ఎక్స్ప్రెస్ లాగా దూసుకుపోవడం కరెక్ట్ కాదు అని అంది. కర్ణ ఆమె బుగ్గల మీద వేళ్లతో రాస్తూ నేనేం చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు బేబీ, జస్ట్ నువ్వేం చేయాలో నేను చెప్తాను, అది చెయ్యి అని హస్కీగా చెప్పడంతో దక్ష మొహం తిప్పుకుంది సిగ్గుపడుతూ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.